ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ కు గట్టి షాక్ తగిలినట్టు తెలుస్తోంది. డోస్ బాధితుల నుంచి మస్క్ ను తప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ డోస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి సారథిగా మస్క్ ని నియమించారు. అయితే ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు, ప్రపంచ దేశాలకు సాయం నిలిపివేత వంటి అంశాలు ట్రంప్ కి నెగటివ్ గా మారాయి. దీంతో మస్క్ ని డోస్ నుంచి తప్పించనున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే ఎన్నికల్లో ఆయనకు సహకరించిన వారందరికీ కీలక పదవులు కట్టబెట్టారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం బిలియనీర్ ఎలన్ మస్క్ తీవ్రంగా కష్టపడ్డారు. ట్రంప్ కోసం స్వయంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో ఆయన గెలుపొందగానే ఎలన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారు. అమెరికా ప్రభుత్వం చేపడుతున్న అనవసర ఖర్చులను ఈ డోస్ పర్యవేక్షిస్తుందని అప్పట్లో ట్రంప్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టగానే ఎలన్ మస్క్ దీనిని ముందుండి నడిపించారు. అయితే అమెరికా రాజకీయాల్లో మస్క్ జోక్యం పెరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇది ట్రంప్ సర్కార్పై ప్రపంచవ్యాప్తంగా నెగిటివిటీని తీసుకొస్తోంది. దీంతో ఈ డోస్ బాధ్యతల నుంచి ఎలన్ మస్క్ను తప్పించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలన్ మస్క్ త్వరలోని ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తోంది. మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో మస్క్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముగ్గురు సన్నిహితులతో పాటు కేబినెట్కు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ విభాగానికి ఎలన్ మస్క్ను సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇక అమెరికా ప్రభుత్వం ఇతర దేశాలకు చేస్తున్న సహాయాన్ని మస్క్ నిలిపివేశారు. ఆ విధంగానే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఉద్యోగులను తొలగించే ఈ క్రమంలో మస్క్ తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఎలన్ మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో డోజ్లో మస్క్ ఉద్యోగి కాదని, ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలు లేవని శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ సలహాదారుడిగా మాత్రమే మస్క్ ఆ బాధ్యతలు చూస్తున్నారని వెల్లడించింది. డోస్ బాధ్యతల నుంచి మస్క్ వైదొలగనుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామాలకు ముందు విస్కాన్సిన్లో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్లకు గట్టి షాక్ తగిలింది. రిపబ్లికన్లు లక్షల డాలర్లు ఖర్చు చేసిన విస్కాన్సిన్లోని సుప్రీంకోర్టు సీటును డెమోక్రాట్ మద్దతుదారు గెలుచుకున్నారు. విస్కాన్సిన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కౌంటీ జడ్జీలు డెమోక్రాట్ల మద్దతుదారు సుసాన్ క్రాఫర్డ్, రిపబ్లికన్ మద్దతుదారు బ్రాడ్ షీమోల్ పోటీ చేశారు. ఈ ఎన్నిక కోసం మస్క్ మొత్తం $21 మిలియన్ ఖర్చు చేసినా లాభం లేకపోయింది. ఏప్రిల్ 1న జరిగిన ఎన్నికల్లో డేన్ కౌంటీ జడ్జి క్రాఫర్డ్ ఘన విజయం సాధించారు. ట్రంప్ పాలసీలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలంటే సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా ఉండాలని మస్క్ భావించి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించారు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా ఓటర్లు ఆయనకు షాక్ ఇచ్చారు. ఇది కూడా డోస్ నుంచి మస్క్ను తప్పించడానికి బలమైన కారణంగా భావిస్తున్నారు. దీంతో పాటుగా ఉద్యోగులకు ఫిబ్రవరిలో మస్క్ పంపిన మెయిల్ కూడా తీవ్ర దుమారం రేపింది. మస్క్ నిష్క్రమణతో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.